నేనండి మీ వదిన మనం. మేడారంలో సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఎటు చూసినా జనాలే జనాలండి. మొత్తం జనసంద్రంగా మారిపోయింది మన మేడారం. సమ్మక్క సారలమ్మను చూడడానికి ప్రపంచవ్యాప్తంగా తరలి వస్తున్నారు జనసంద్రం. చూసారా జంపన్న వాగు, వాగే కనపడకుండా జనాలతో నిండిపోయింది. మనుషులే వాగు మొత్తం ఉండిపోయారు. చూసారా ఎంత సరదాగా, ఎంత సంబరంగా జరుగుతుందో మన మేడారం జాతర. ప్రపంచం మొత్తం ఏకమయ్యి ఒక దగ్గరికే వచ్చారా అన్నట్లుంది కదూ. నిన్న సాయంత్రం తప్పిపోయాడు. ఎక్కడున్న సులభ్ కాంప్లెక్స్ దగ్గరికి రాగలరు. నేనండి మీ వదినమ్మను. మేడారం జాతరలో డ్యూటీలో భాగంగా మా సారు వెళ్తూ అప్పటికప్పుడు ఒక గంట టైం ఇచ్చి ఏదైనా ఒక స్వీట్‌ని, హాట్‌ని చేసిమ్మని ఈవినింగ్ స్నాక్‌గా అడిగారండి. అప్పటికప్పుడు ఏం చేయాలని బాగా ఆలోచించి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్‌తో అటుకుల మిక్చర్‌ని, రెండోది రవ్వ లడ్డూలని చేద్దామని డిసైడ్ అయ్యానండి. మా సార్‌కి చెప్పాను. ఖచ్చితంగా రవ్వ లడ్డు జ్యూసీగా ఉండాలి, మిక్చరు చాలా టేస్టీగా, కలర్‌ఫుల్‌గా ఉండాలి అని చెప్పారు. ఏం చేయాలని ఆలోచించి ఇలా ఫటాఫట్ రెండిటిని ఒక గంటలో చేసేసానండి. ఇంత ఫాస్ట్‌గా చేసినా కూడా నా మిక్చర్ చాలా కలర్‌ఫుల్‌గా వచ్చింది. రవ్వ లడ్లు అయితే నోట్లో వేసుకుంటే కరిగిపోయాయండి. నేనెలా చేశాను ఏంటో చూసేయండి. ముందుగా అటుకుల మిక్చర్. దీనికోసం 4 కప్పులు కాస్త లావు అటుకులను తీసుకున్నాను. మీరు కావాలంటే పల్చటి అటుకులనైనా తీసుకోవచ్చండి. ఒక పెద్ద కడాయిలో స్టవ్‌ని సిమ్‌లో ఉంచి 4 కప్పులు కాస్త ముద్దటుకులను తీసుకొని తిప్పుతూ కరకరలాడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ మిక్చర్ ప్రిపరేషన్‌లో ఇదొక్కటే కాస్త టైమ్‌తో కూడుకున్న పనండి. సిమ్‌లో ఉంచి కాస్త ఓపికగా ఫ్రై చేసుకోవాలి. ఒక పావు గంటలో చక్కగా ఫ్రై అవుతాయి, కరకరలాడుతాయి. ఆ స్టేజ్‌లో ఆ అటుకులు మొత్తాన్ని ఒక ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కళాయిలో ఒక 3, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని, 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఒకవేళ మీకు ఆయిల్ ఎక్కువ అనిపించినా, నెయ్యి అవసరం లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు. ఆయిల్‌ని తగ్గించుకోవచ్చు. ఇప్పుడు అదే కళాయిలో ఆ ఆయిల్ కాస్త హీట్ అయ్యాక ముందుగా పల్లీలని వేసుకోండి. పల్లీలు కాస్త ఫ్రై అయిన తర్వాత మాత్రమే మిగతా ఇంగ్రీడియెంట్స్‌ని యాడ్ చేయాలని గుర్తుంచుకోండి. పల్లీలు కాస్త ఫ్రై అయ్యాక ఒక హాఫ్ కప్ వరకు ఎండు కొబ్బరి ముక్క స్లైసెస్‌ని, కొన్ని జీడిపప్పు, కొన్ని కిస్మిస్‌ని, ఒక 7, 8 పచ్చిమిర్చి స్లైసెస్‌ని యాడ్ చేసుకోవాలండి. నేను అన్ని ఇంగ్రీడియెంట్స్‌ని ఒకేసారి వేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఫటాఫట్ అయిపోవాలి కాబట్టి. మీరు కావాలంటే ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌ని సెపరేట్‌గా కూడా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇవి 2, 3 రోజులు అయిపోతాయండి. ఖచ్చితంగా జాతరలో అంటే 2, 3 రోజుల కన్నా ఎక్కువ నిల్వ ఉండవు కదా! అందుకోసం పచ్చిమిర్చిని వేస్తున్నాను. మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అనుకుంటే ఈ పచ్చిమిర్చి ప్లేస్‌లో ఎండుమిర్చిని వేసుకోండి. పచ్చిమిర్చిని వాడకండి. పచ్చిమిర్చి వాడకపోతే ఈ మిక్చర్ నెల రోజులైనా ఫ్రెష్‌గానే ఉంటుందండి. ఇవన్నీ కూడా సిమ్‌లో ఉంచి పూర్తిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి 80% ఫ్రై అయ్యి కాస్త కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఒక హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు అంటే వేయించిన శనగపప్పుని, ఒక గుప్పెడంత కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేయాలి. అవి వెంటనే ఫ్రై అయిపోతాయండి. ఇవి ఫ్రై అయిన వెంటనే ఒక పావు టేబుల్ స్పూన్ పసుపుని, ఒక టేబుల్ స్పూన్ కారాన్ని, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా వేసి ఒక్కసారి అలా తిప్పి ఇలా స్టవ్ ఆఫ్ చేయండి. అంతే మొత్తాన్ని ఒక్కసారి కలిపి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా! ఆ అటుకులు మొత్తాన్ని కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. అంతే. ఈ స్టేజ్‌లో మనకి పోహా మిక్చర్ రెడీ అయినట్లే. నేను కాస్త స్పెషల్‌గా తయారు చేయాలనుకుంటున్నాను కాబట్టి, కొంచెం నేను కారపూసని యాడ్ చేస్తున్నానండి. లేకపోతే ఇలా పోహా మిక్చర్ చాలా బావుంటది. ఇలా తినేయొచ్చండి. మన జర్నీస్‌కైనా, ఫెస్టివల్ సీజన్‌లోనైనా, ఎలా అయినా, ఏ అకేషన్ అయినా ఇవి సూపర్‌గా ఉంటాయండి. నేను కాస్త స్పెషల్‌గా ప్రిపేర్ చేయడం కోసం దీనిలో రెడీమేడ్ కారపూసని యాడ్ చేయబోతున్నానండి. నేను బయట తీసుకొచ్చిన కారపూస 4 కప్పులని యాడ్ చేస్తున్నానండి. గార్లిక్ మిక్చర్‌ని 4 కప్పులు అంటే 4 కప్పులు అటుకులకి 4 కప్పులు రెడీమేడ్ మిక్చర్‌ని యాడ్ చేసి కలుపుతున్నానండి. మీరు ఈ రెడీమేడ్ మిక్చర్ ప్లేస్‌లో మనం ఇంట్లో గనక 4 చుట్లు సన్న కారపూసని ఒత్తుకొని కలిపామా సూపర్ టేస్టీగా, సూపర్ యమ్మీగా అయిపోయే హోమ్‌మేడ్ పోహా మిక్చర్ రెడీ అవుతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందో అంత కలర్‌ఫుల్‌గా ఉంటుంది. ఏ అకేషన్ అయినా ఈ మిక్చర్ స్పెషల్‌గా మార్చేస్తుందండి. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా చెప్పండి. చాలా హెల్తీ కూడా అండి. మీరు ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! ఎంతో టేస్టీగా, ఎంతో జ్యూసీగా, ఎంతో సాఫ్ట్‌గా ఉండే హోమ్‌మేడ్ రవ్వ లడ్డూని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. దీనికోసం ఒక కడాయిని తీసుకొని 4 కప్పులు ఉప్మా రవ్వను తీసుకుంటున్నాను. అదేనండి సూజీ 4 కప్పులు. 4 కప్పులు అంటే దగ్గర దగ్గర కేజీ వరకు ఉంటుందండి. కేజీ వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. ఇది కాస్త లావుగా, కాస్త సన్నగా 2 సైజుల్లో దొరుకుతుంది.
ఏదైనా పర్వాలేదండి. 4 కప్పుల వరకు ఉప్మా రవ్వని తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు 4 కప్పులు ఉప్మా రవ్వకి 2 కప్పులు పంచదార అయితే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు పెంచుకోండి. తీపి తక్కువ తినేవాళ్ళైతే 2 స్పూన్లు తగ్గించుకోండి. అంతే 2 కప్పులైతే పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. దానిలో 4, 5 యాలకులను కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు పొయ్యి మీద కళాయిని ఉంచి రవ్వ కళాయిని సిమ్‌లో ఉంచి కాస్త కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు అదే రవ్వలో 4 కప్పులు ఉప్మా రవ్వకి 2 కప్పులు ఎండు కొబ్బరి పొడండి. నేను డెసికేటెడ్ కోకోనట్ పౌడర్‌ని వాడుతున్నాను. మీరు కావాలంటే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీలో చేసుకొని పౌడర్‌నైనా వేసుకోవచ్చు. లేదా ఎండు కొబ్బరిని తురిమి కూడా వాడుకోవచ్చు. నేను మొత్తంగా ఒక కప్పు నెయ్యిని వాడుతున్నాను. నేను తీసుకున్న ఒక కప్పు నెయ్యిలో ముప్పావు వంతు అంటే 3/4 కప్పు ఇక్కడ వేసి ఈ స్టేజ్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఒక పావు కప్పు నెయ్యిని పక్కన ఉంచుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ చేసుకున్న మన పంచదార పొడిని కూడా యాడ్ చేసి మొత్తాన్ని కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్టవ్ ఎప్పుడూ సిమ్‌లోనే ఉండాలండి. అప్పుడే రవ్వ లడ్డూలు చాలా టేస్టీగా, చాలా ఫ్లేవర్‌ఫుల్‌గా వస్తాయి. మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక చిటికెడంత సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని బాగా కలపండి. బాగా కలిపిన తర్వాత మనం ఈ స్టేజ్‌లో కాచి చల్లార్చుకున్న పాలని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ 2 కప్పులు పాలను నేను యాడ్ చేస్తున్నానండి. ఎందుకంటే నా రవ్వ లడ్లు బాగా సాఫ్ట్‌గా ఉండాలని అనుకుంటున్నాను. ఇలా మనం 2 కప్పులు పాలను యాడ్ చేసినట్లయితే మన రవ్వ లడ్డు చాలా సాఫ్ట్‌గా, చాలా జ్యూసీగా ఉంటాయి. కానీ 1 వీక్ వరకే నిల్వ ఉంటాయి. కానీ మనం ఒక కప్పు పాలను గనక యాడ్ చేసినట్లయితే మన రవ్వ లడ్లు కాస్త సాఫ్ట్‌గా ఉండి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. మీ టేస్ట్‌కి తగ్గట్టు పాలను అడ్జస్ట్ చేసుకోండి. 1 కప్పా, 2 కప్పులా అని డిసైడ్ అయ్యి వేసుకోండి. తర్వాత మనం పావు కప్పు నెయ్యిని పక్కన పెట్టుకున్నాం కదా! ఆ పావు కప్పు నెయ్యిలో కొన్ని జీడిపప్పుని, కొన్ని కిస్మిస్‌ని, గుప్పెడన్ని ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసి మొత్తాన్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని, ఈ మొత్తం ఫ్రై అయ్యాక మన రవ్వ లడ్డు మిక్చర్‌లో ఈ మొత్తాన్ని వేసుకొని మొత్తాన్ని బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. చూసారా ఈ పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ లడ్డు మిశ్రమం, దాంట్లో ఈ ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్‌ని కూడా వేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కాస్త చల్లారాక ఉండలుగా చేసుకోవాలండి. అంతే. ఈ రవ్వ లడ్డూకి మనము ఇంగ్రీడియెంట్స్‌ని బాగా గుర్తుపెట్టుకోవాలి. 4 కప్పులు ఉప్మా రవ్వకి 2 కప్పులు పంచదార, 2 కప్పులు కొబ్బరి పొడి, 2 కప్పులు పాలండి, 1 కప్పు నెయ్యి. మీరు కాస్త సాఫ్ట్‌గా ఉండొద్దు, కొంచెం సాఫ్ట్‌గా ఉండాలి, ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే 1 కప్పు పాలు. అంతేనండి మన రవ్వ లడ్డు రెడీ అయినట్లే. ఇవి నెయ్యి ఫ్లేవర్ తోటి, డ్రై ఫ్రూట్స్ తోటి, బాగా రోస్ట్ అయిన ఈ రవ్వతోటి ఎంత టేస్టీగా ఉంటాయో, స్మెల్ గూడా అంత కమ్మగా ఉంటుందండి. జ్యూసీగా ఉండే రవ్వ లడ్డు రెడీ అయిపోయి. మా వాళ్ళకైతే సూపర్‌గా నచ్చాయండి. చాలా బావున్నాయని చెప్పారు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మిక్చరు బావుంటుంది. రవ్వ లడ్డు కూడా బావుంటాయండి. చాలా కలర్‌ఫుల్‌గా, చాలా టేస్టీగా ఉండే మిక్చర్‌ని, చాలా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డుని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు కనుక నా రెసిపీస్ నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. మీ వదినమ్మ ఆల్ రౌండర్. ఖచ్చితంగా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకెలా కుదిరాయో నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.